प्रीति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् राम नाम वरानने राम नाम वरानने राम नाम वरानने रघुपति శేష ఆజ్యాన్ని మొలకను బాగా అంకురించాలి అని చెప్పి ఆ ఆచార్యుడు దర్భలతోని బాలికలకి కటికలకి శరావాలకి ఆజ్యాన్ని ఇప్పుడు లేఖనం చేస్తున్నాం. సోమ వీరందర్మణ్యం దదాదు సాధన్యం విదత్యమో సవేగం విశ్రవణం యోదదా. తిరుమల, భద్రాద్రి, మేలుకోటి ఇట్లాంటి దివ్యక్షేత్రాలలో వారు ఆగమ శాస్త్రం నిర్దేశించిన విధముగా అంకురార్పణ చేస్తారు. అందరూ కూడా అక్కడ గరుడ పటానికి ఇక్కడి నుండే నమస్కారం చేయండి. రేపు దాన్ని ధ్వజారోహణం చేస్తారనమాట. ఎందుకంటే ఏ విధంగా బంధుమిత్రులకి పెళ్లి పత్రిక ఇస్తామో ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా ఆయన రేపు సాయంత్రం దేవతాహ్వానం అంటే ఇంద్రాది దేవతల్ని దిక్పాలకుల్ని అందరినీ కూడా ఒక కలశంలో ఆవాహన చేస్తామన్నమాట. ఈయన గరుత్మంతుడు రేపు సాయంత్రం అన్ని లోకాలకి వెళ్ళి ఎల్లుండి జరిగేటువంటి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ఇచ్చి తిరిగి ఇక్కడికి వచ్చి యాగశాలలో సుప్రతిష్ఠులవుతారు.
परमात्मने सुभद्रा प्राणनाथाय श्री जगन्नाथाय मंगलम मंगलम कौशले श्रीराम नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णु प्रचोदयात् ओम महादेव जी च विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् ओम दाशरथाय विद्महे वायुपुत्राय धीमहि प्रचोदयात् కూడా మసల ప్రతిపాలనలో చేసినటువంటి సీతాలక్ష్మణ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. రేపు ఉదయం 9:30 గంటలకి ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఎవరైతే సంతానాన్ని కోరేవారు ఎవరైతే ఉంటారో వారు రేపు ఉదయం వచ్చినట్లయితే వారికి గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లా మన ఆలయంలో ధ్వజారోహణ సమయంలో గరుడ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరించారో అందరికీ సీతారాముల యొక్క పరిపూర్ణ మంచి సంతానం కలిగిందన్నమాట. అట్లా రేపు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం 6:30 గంటలకి ఎల్లుండి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి మన గరుత్మంతుడు ధ్వజారోహణం చేసిన గరుత్మంతుడు 30 దేవతల్ని ఆహ్వానించే దేవతాహ్వాన కార్యక్రమం. రేపు సాయంకాలం 7:30 గంటలకి మన స్వామివారు సీతామ్మవారు హనుమద్వాహన అధిరోహించి ఆలయం చుట్టూ కూడా ఊరేగించి తర్వాత మన ఆలయంలో చేస్తారు. ఉయ్యాలగూడ గారికి రామాలయంలో 33వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కార్యక్రమం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మన ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ ఆచార్యులు చెప్పినట్టుగా బంగారు కిరీటాలతో పాటు అనేకమైనటువంటి నగలు సమర్పించబడుతుంది. అనేకమైనటువంటి మరి రాజోపచారాలు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దర్శించి కన్నులు చేసుకోవాల్సిందిగా భగవంతుడి పాత్రగా వచ్చిందిగా కోరుతూ మీ అందరికీ ఆహ్వానిస్తూ అట్లాగే ఈ కార్యక్రమానికి మీ చేతనైన సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని చేయవలసిందిగా కోరుతూ శ్రీమన్నారాయణ మిర్యాలగూడ పట్టణంలో స్థానిక రెడ్డి కాలనీ రామాలయంలో అత్యంత వైభవపేతంగా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరినీ కూడా పట్టణంలోని ప్రముఖులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. 7వ తారీఖు నాడు జరిగే పట్టాభిషేక మహోత్సవానికి ఆలయంలో తిరుపతి వేద పండితుల ఆధ్వర్యంలో ఈ పట్టాభిషేక మహోత్సవం జరుపుతున్నాము. కాబట్టి పట్టణంలోని ప్రముఖులు అందరూ కూడా ఆలయానికి విచ్చేసి భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుతూ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. పట్టణంలోనే అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమం జరుపుతాము. దీన్ని వీక్షించవలసిందిగా కోరుతూ జై